సమాజాన్ని కాపాడే రక్షకుడు. ప్రజలకి తమ రోజువారీ జీవిత శైలిలో ఏ విధమైన భూమిక పోషిస్తే తమకు ఎటువంటి నష్టాలు జరగవో, విలువైన జీవన విధి విధానాల గురించి మనలో ఉండి వచ్చేటటువంటి మాటల ద్వారా కానీ చేష్టల ద్వారా కానీ కలిగే నష్టాలు, వాటి యొక్క విధి విధానాలు తెలియపరుస్తూ ప్రజలకి చిన్న చిన్న వీడియోల ద్వారా భారీ ప్రయోజనాలు కలిగే విధంగా ప్రయత్నం చేస్తున్నటువంటి సమాజ రక్షకుడు. ప్రతిరోజు మన జీవిత శైలిలో ప్రథమ ప్రాధాన్యత మనం వ్యక్తిగత పరిశుభ్రతకి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి. నోటిని చాలా అదుపులో మనం పెట్టుకున్నట్లయితే ఉదయం నుంచి సాయంత్రం లోపు మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేలోపు ఎటువంటి చిన్నపాటి నష్టం కూడా మనకు కలగదు. ఈ నోరు అనే అదుపు ఎందుకు చెప్తున్నానంటే భారీ నష్టాలు జరుగుతున్న వ్యక్తుల్ని చూసి చెప్తున్నాను. చేష్టల ద్వారా అంటే మనిషికి కొన్ని సందర్భాల్లో భారీ చేష్టలు అంటే హావభావాలు, మనిషి లోపల ఉన్నటువంటి మైండ్లోంచి వచ్చే అంటే చేష్టలు అంటే పనులు, వెకిలి వేషాలు, వెకిలికిలి మాటలు, హావభావాలు, ఇలా మనలో ఉండేటటువంటి చిన్న చిన్న విషయాలు అంటే మనం టాలెంట్ అంటారు దాన్ని తీస్తేనే ఈ నష్టాలు మనకి కలగజేస్తాయి. అదే మనము సైలెంట్గా ఉంటాం, క్రమశిక్షణగా ఉంటాం, మంచి ఆలోచనతో ముందుకెళ్ళటం, ఇలా చేయటం వల్ల మన జీవితం ముగిసే లోపు మనకి నష్టం జరగదు, మన కుటుంబానికి కూడా జరగదు. భారీ నష్టాలు జరుగుతున్న వ్యక్తుల్ని నేను చూసి మీకు ఈ వీడియో టెలికాస్ట్ చేస్తున్నాను. సమాజంలో మనం ప్రథమ ప్రాధాన్యత క్రమశిక్షణని పాటించాలి. మనం సంపాదించే సంపద సక్రమంగా ఉండాలి. ఆ సంపదలో మనకి సౌకర్యాలు, వనరులు రావాలి, మంచి ఆహారము రావాలి, దానితో పాటు విలువలు కూడా రావాలి. డబ్బులో విలువలు దాగి ఉండేయండి. ఆ విలువలు రావాలంటే సక్రమంగా మనము ముఖ్యంగా మన బంధువులకి, మన స్నేహితులకి, మన ఇరుగు పొరుగు వారికి, మన అన్నదమ్ములకి, మన శ్రేయస్సు కోరేవారికి, పేదలకి, అనాథలకి, ఇలా ప్రతి ఒక్కళ్ళకి మనం సంపాదించే సంపాదన మన కుటుంబానికి అవసరమైనంత ఉండంగా మిగిలిన భాగంలో కొంత భాగాన్ని ఈ డబ్బుని సక్రమంగా మనము వినియోగించినట్లయితే మనకున్నంత మంచి విలువలు
ఇంకెవ్వరికి రావు. విలువలు దాగి ఉండి ఈ డబ్బు వెనకాల కనుక ఖర్చు పెట్టే విధానంలో ఆ విలువలు బయటకు వస్తాయి. డబ్బు అనేది చాలా భూమిక పోషిస్తుంది ఈ సమాజంలో. దాన్ని మనము సక్రమమైన పద్ధతిలో మనము ప్లాన్ చేసుకొని ఆ డబ్బుని మిగిలిన ధనమును ఆ డబ్బు యొక్క ఉపయోగాలు ఏ విధంగా ఉండాలో అనేది ప్లాన్ చేసుకొని సక్రమంగా వినియోగించినట్లయితే మనకి మంచి విలువలు, మనకి మంచి గౌరవము ఈ డబ్బుతో పాటు వస్తాయండి. మనమే సంపాదించుకొని మనమే తింటూ మన కుటుంబానికి పరిమితమై ఒక్క రూపాయి కూడా ఎవరికి ఖర్చు పెట్టకుండా మనం సమాజంలో జీవిస్తున్నట్లయితే మూగజీవికి మనకి ఎటువంటి తేడా ఉండదండి. ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం, మనతో పాటు వాటికి కూడా ప్రాణాలు ఉంటాయి, కానీ అవి మేలు చేయవు, రూపాయి ఖర్చు పెట్టవు. అలాగనే మనం జీవిస్తే వాటికి మనకు తేడా ఉంది. ఇక్కడ మనం పాయింట్ని ఇక్కడ పట్టేసేయాల, తేడా చూపించాలండి ప్రతి ఒక్కళ్ళు. ఆ చూపించే తేడాలో సక్రమమైన పద్ధతిని మనం ఉపయోగించాలి. కొంతమంది మనకి డబ్బు అవసరం ఉన్న అడగరు. అలాంటి వాళ్ళకి మనం ఆ డబ్బు అవసరం లేని వాళ్ళకి తీసుకోండి, మళ్ళీ మీ దగ్గర ఉన్నప్పుడే ఇవ్వండి అని మనము నచ్చ చెప్పి బతిమిలాడి కన్విన్స్ చేసి బాగా వాళ్ళకి ఇచ్చి రావాలా. అలాంటి వ్యక్తులు కూడా మనతో పాటు ఉన్నటువంటి వ్యక్తులు ఉంటారు, బంధువులు కానీ, స్నేహితులు కానీ, స్నేహభిలాషులు కానీ, ఇరుగు పొరుగు కానీ. ఇలా మనం మానవత్వాన్ని, మంచితనాన్ని, మనలో ఉన్న సద్గుణాన్ని తీస్తేనే మనం విలువైన మనిషి కింద లెక్క. విలువలు చాలా దాగి ఉండేయండి మనలో, తీయాల బయటికి. తీస్తేనే ఆ విలువలు బయటకు వస్తాయి తప్ప తీయకపోతే రావు, అంతరించిపోతాయి. మనిషితో పాటు భూమిలో కలిసిపోతాయి. శరీరం భూమిలో కలిసిపోయినా ఆ భూమిలో కలిసిపోతాయి. అంటే మనిషి లోపల సద్గుణాలను మనం తీస్తూ ఉండాలి. ఆ తీసినప్పుడే ఆ గుణము యొక్క గొప్పతనం, ఆ మనిషి యొక్క గొప్పతనం సమాజానికి, ఇంట్లో ఉన్నటువంటి ముఖ్యమైన కుటుంబీకులకి తెలుస్తుంది. మనలో సద్గుణాలు అలానే దాచిపెట్టుకొని టిఫిన్ చేస్తూ, మధ్యాహ్నం భోజనం చేస్తూ, సాయంత్రం స్నాక్స్, టీ తాగుతూ, రాత్రి భోజనం చేస్తూ, నిద్రిస్తూ, విసర్జిస్తూ మరణిస్తే, అంటే అలా కాలయాపన చేసేస్తే మనిషికి మూగజీవానికి గల తేడా ఏమి ఉండదు కదా. డిఫరెన్స్ చూపించాలండి. ఎలా? మనలో గుణాలని తీసి ఆ యొక్క గుణాల్లో గొప్పతనాలను తీయాలంటే మనము డబ్బుని సక్రమైన పద్ధతిలో ఉపయోగించాలి. అందులో క్రమశిక్షణ పాటించాలి, నోటిని అదుపులో ఉంచుకోవాలి. ఎంతసేపు మనం నిశ్శబ్దంగా ఉంటేనే మనకు శ్రేయస్సు, మన శరీరానికి శ్రేయస్సు, మన కుటుంబానికి శ్రేయస్సు, మన జీవితానికి శ్రేయస్సు. దయచేసి ప్రతి ఒక్కళ్ళు నోటిని అదుపులో ఉంచుకోవడం మంచిది. క్రమశిక్షణ పాటించడం చాలా మంచిది. వ్యక్తిగత పరిశుభ్రత మన జీవితానికి ఒక కవచం. అంటే ఒక దుస్తులు ఎలా ధరిస్తే మనకి శరీరాన్ని ఎలా కాపాడుకుంటూ మనకి ఎలా ఉంటాయో, అలా మన వ్యక్తిగత పరిశుభ్రత ఆరోగ్యాన్ని ఇస్తుంది. క్రమశిక్షణ మనకి నష్టాన్ని గురి చేయకుండా కాపాడుతుంది. ఇరుగు పొరుగు వారికి, కుటుంబీకులకి, బంధువులకి, స్నేహితులకి, శ్రేయోభిలాషులకి మేలు చేయడం వల్ల విలువలు పెరుగుతాయి.
దాన ధర్మాలు చేయటం వల్ల, ఆధ్యాత్మిక సేవలు చేయటం వల్ల మనలో ప్రశాంతత, తృప్తి మిగులుతుంది. చూసారా, చిన్న చిన్న విషయాలు మనలో ఉన్న టాలెంట్ని మనం తీస్తూ ప్రతిరోజు మన జీవనం మనం జీవిస్తూ ముందుకు పోవడం వల్ల కలిగే భారీ ప్రయోజనాలు. నష్టాలు చేద్దామన్న వాళ్ళకు కూడా అవకాశాలు ఉండవు, నష్టాలు జరగవు మనకి, ఎందుకంటే మనం క్రమశిక్షణ పాటిస్తున్నాం కదా. క్రమశిక్షణ మనిషికి నష్టాల నుండి కాపాడుతుంది. వ్యక్తిగత పరిశుభ్రత ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది, గ్లో ఇస్తుంది ఫేస్లో. సంతృప్తి వల్ల చక్కటి నిద్ర పడుతుంది, ఆ నిద్రలో బలం ఉంటుంది. చూసారా, అన్ని లింకులు ఎలా 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 ఉండేవో చూసారా. ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో భారీ ప్రయోజనాలు మీకు తెలియపరచడం వల్ల నా కుటుంబీకులతో పాటు సమాజంలో జీవిస్తున్నటువంటి నా బంధుమిత్రులు, స్నేహితులు, శ్రేయభిలాషులు అందరికీ మేలు కలిగిద్దని ఈ వీడియోలో టెలికాస్ట్ చేస్తున్నాను. పేరు పేరున ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేస్తున్నాను. ధన్యవాదములు.